బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారావు ఈ ధర్నాకు సంబంధించి బీజేపీ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్నటువంటి మహాధర్నాకు సంబంధించి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం. సార్, మీరేమో ప్రజావంచన పేరుతో ఇక్కడ ధర్నా చేస్తున్నారు, కాంగ్రెస్ ఏమో ప్రజాపాలన విజయోత్సవాలు అని కూడా తిరుగుతున్నారు 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా. ఏం చెప్తారు ఈ ధర్నా ద్వారా? ఇప్పుడు ప్రజావంచన పాలన అనేది నిజం అనేది ప్రజలందరికీ తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవన్నీ ఎన్ని నెరవేర్చింది, ఎంతమందికి నెరవేర్చింది అనేది ప్రజలందరికీ తెలుసు. ఎన్ని గ్యారంటీలు ఇచ్చారు, ఎన్ని డిక్లరేషన్లు చేశారు, ఎన్ని ఛార్జ్ షీట్లు చేశారు, ఎన్ని మీటింగ్లు పెట్టి ఎన్ని హామీలు ఇచ్చారు, లెక్క పెడితే కనీసం గంట కావాలా. అన్నీ ఇచ్చారు. ఆర్థిక ఆదాయం లేదనేది ముఖ్యమంత్రి. అన్నీ మేము ఇది చేస్తాం అది చేస్తామని గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేది ముఖ్యమంత్రి. డబ్బులు లేవంటారు, పాత వాళ్ళు అప్పులు చేసినంటారు, కొత్తగా మేము మళ్ళీ ఇది చేస్తామంటారు. పోనీ కొత్త ఆదాయ సృష్టి చేసినంటే అది లేదు. స్కీమ్లు ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు, ఎంతమందికి ఇచ్చారు, ఇప్పటివరకు ఇచ్చినవి ఎన్ని, ఒక ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు, స్టార్ట్ అయింది. అందులో కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన డబ్బులు 2.5 లక్షలు ఉంటే అవి ఇస్తున్నారు. ఆ తర్వాత ఇవ్వడం వీళ్ళంతా. ఇకపోతే పెన్షన్లు, పెన్షన్లు ఇచ్చారు, ఇప్పటివరకు ఇయ్యలేదు. ఇకపోతే వాళ్ళు ఇచ్చింది రేషన్ కార్డులు, అది ఒక్కటి జరిగింది, కాలేదని అనట్లేదు. రైతు భరోసా ఎన్నిసార్లు ఇచ్చారు, ఒకటేసారి ఇచ్చారు. రైతు బంధు ఇవ్వాల్సినటువంటి వీళ్ళు పెట్టుకున్న రైతు భరోసా ఏదైతే ఉందో అది మొత్తం 6 సార్లకు ఒకటేసారి వేసారు. మొత్తం కలిసి మొట్టమొదలు 2 సార్లు వేసారు. ఇలాంటి పరిస్థితులలో వారు ఏమి ఇచ్చారు? రైతులకు రైతు బంధు సరిగా రాలేదు, రైతు భరోసా. అట్లాగే వడ్ల మీద ఇంత 500 ఇస్తామని చెప్పారు, అది ఒకటేసారి వేసారు, అది ఇప్పుడే మళ్ళీ వేస్తలేరు. ఇట్లా వాళ్ళు ఎక్కి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలలో 4 సీజన్లు అయినాయి. 4 సీజన్లలో ఏమీ ఇవ్వలేదు. రైతు భరోసాకు ఏదైతే రైతు బంధు పేరిట పెట్టిన పేరు ఏదైతే ఉందో దానికి 5 సీజన్లు అయినాయి, కానీ ఒకటే సీజన్ ఇచ్చారు. ఇక స్కూటీ లేదు, 2500 లేదు. ఇట్లాంటి స్కీములు చాలా పెట్టారు. ఏమి ఇచ్చారు? బీసీ డిక్లరేషన్ అన్నారు, ఏమి చేశారు? ఇలాంటివి అన్నీ ఉన్నాయి. అవన్నీ ప్రజావంచనే కదా. ప్రజాపాలన అంటే చెప్పిన దానికి ఒకటి ఎక్కువ చేస్తే ప్రజాపాలన, కానీ చెప్పిన దాంట్లో ఒకటే చేస్తే అది ప్రజావంచ పాలన. దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ముందుకు దూసుకెళ్తుంది. ఒకవైపు గ్లోబల్ సబ్మిట్ జరుగుతుంటే ఇంకోవైపు బీజేపీ ధర్నా చేయడం కూడా వాళ్ళకు ఆ హక్కే లేదు. దేశంలో నెంబర్ 1 కాకుండా ఇలాగే 2047 వరకు కూడా కొన్ని ట్రిలియన్లకు సంబంధించి కూడా తీసుకెళ్తామని అంటున్నారు. ఇంకో పక్క మీ సభ మీద కామెంట్ చేస్తున్నారు. వాళ్ళు సభ మీద కామెంట్ చేస్తే ఎవరమైనా ఒకటి చిన్న ఆలోచన, ఎదుటివాడు తప్పు చేసిండు అని అన్నం అనుకుందాం, వాళ్ళు అంగీకరిస్తారా? అంగీకరిస్తే తప్పు చేస్తారా? తప్పు చేసినవాడు అంగీకరిస్తాడా? ఇది ఆలోచించాలా. కాబట్టి అంగీకరించలేదు కాబట్టి తప్పు చేశారు, తప్పు చేసిండు కాబట్టి ఎదురు మాట్లాడుతున్నారు. ఇది నిజము. గ్లోబల్ సమ్మిట్ అనేది వాళ్ళు పెట్టుకున్న పేరు. జరుగుతున్న అభివృద్ధి ఇంతనో తెలుసు. ఆల్రెడీ అది గత ప్రభుత్వంలో ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్, అది ఫార్మాసిటీ వాళ్ళు 4th సీట్ అన్నారు, ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అంటాడు. మొన్న మూసినది అన్నాడు, హైడ్రా అన్నాడు. ఎక్కడ ఏమైందో ఒకసారి చూపించాలి కదా. ఏది చూపించలేదు కదా. మమ్మల్ని అనడం కాదు. ప్రతిపక్షం అంటే ఎదురు నీ తప్పును ఎత్తి చూపెట్టేది ప్రతిపక్షం. అధికార పక్షము తప్పు లేకుండా చేయడం అనేది అధికార పక్షం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు ప్రజావంచన, ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇచ్చిన అన్నిటికన్నా ఒకటి ఎక్కువ చేస్తే అది ప్రజాపాలన అయితే, ఇచ్చిన వాటిలో ఒకటే చేస్తే అది ప్రజావంచన అయితే అని చెప్తే గ్లోబల్ సబ్మిట్ అనే పేరుతో గతంలో మూసి అట్లా ఏ విధంగా అయితే నాటకాలు ఆడారు, అదేవిధంగా మూసీకి సంబంధించి కూడా అదే రకంగా ఉంది. కాబట్టి ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ కూడా వాళ్ళకు కూడా పెద్దగా ఏం లేదు, ఆర్భాటం కోసమే అని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.